ఈ లేకుండా పోవడంలో 5 ఏళ్లుగా ఈ లేకుండా పోయే దాంట్లో వ్యవస్థల విధ్వంసం జరిగింది. లేకుండా పోయిన దానికి ఆ వ్యవస్థల విధ్వంసం వాళ్ళకి ఆలంబనగా మారింది. ఆ ఆలంబన లేకపోతే ఇది జరగదు. ఈ తరహా అంటే ప్రజలను మూలను కూర్చోబెట్టడం, ప్రజల వాయిస్ని స్టిఫిల్ చేయడం, గొంతు నొక్కడం అనేది జరగదు. 3 అంగాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, మనందరికీ తెలుసు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థను చూద్దాం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలు వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు కట్టబెట్టారు అవుట్ ఆఫ్ 175. అది తాము ఏమైనా చేసేందుకు ఒక లైసెన్స్ కింద ఆ పార్టీ నాయకత్వం భావించింది. ఎక్కడైనా సరే ఏమైనా చేయడం, ఏదైనా చేయగలరు. శాసన వ్యవస్థని ఏ విధంగా పనికిరాని వ్యవస్థగా, శాసన వ్యవస్థ అనేది ఒక ఉత్తమమైన వ్యవస్థ, ఉన్నతమైన వ్యవస్థ. శాసనసభ్యులుగా చట్టసభల్లో ఉన్న మనుషులకు ప్రివిలేజెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వాళ్ళు చట్టసభలో ఏదైనా మాట్లాడితే దాని మీద ఎవరు కేసు పెట్టలేదు. చట్టసభలో వాళ్ళు మాట్లాడిన మాటలకి రక్షణ ఉంది. మామూలు చట్టాలు వాటిని అసైన్ చేయరు. అది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు చాలా గొప్ప మనుషులు. మనందరూ ఎందుకని మన తరపున అక్కడికి పంపించాం, మన తరపున వాళ్ళు అప్రోప్రియేట్ బిల్ పాస్ చేయడం కోసం ఉన్నారు, మన తరపున చట్టాలు చేయడం కోసం ఉన్నారని చెప్పి ఆ రక్షణ ఇచ్చాం. మనం రాజ్యాంగాన్ని నిర్మించింది మనం, రాజ్యాంగంలో ప్రభులు మనం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది రాజ్యాంగం. మనమే అయితే ఆ రక్షణ, ఆ హక్కులు అవన్నీ ఇచ్చింది, ఆ ప్రివిలేజ్ ఇచ్చింది మనం. అటువంటి చట్టసభలో ఏం జరిగింది చూశారు కదా మీరు. 5 ఏళ్లుగా చట్టసభ ఎట్లా నడిచింది చూసాము. మైకులు ఆపేసి, మైకులు లేకుండా ఓ ప్రతిపక్ష నాయకుడి భార్య, రాజకీయంతో నిమిత్తం లేని ఒక ఇల్లాలు, ఆవిడ గురించి ఎటువంటి మాటలు మాట్లాడారో మనం విన్నాం. అదేమిటి అని ప్రశ్నిస్తే అసలైన దుర్మార్గం అప్పుడు వచ్చింది. ఏమన్నా మేము చెప్పండి చూద్దాం అంటే ఏమన్నారు, మనం రిపీట్ చేయాలన్నమాట. ఇది ఏ రకమైన విధ్వంసం ఏంది శాసన వ్యవస్థని. కొన్ని చట్టాలు సరిగ్గా చేశారా? దిశ చట్టం ఒక చట్టం పెట్టారు, తీసుకొచ్చారు. ఒక ఘోరమైన ఒక రేప్ మర్డర్ జరిగింది హైదరాబాద్లో. పలానా నలుగురు చేశారు. అలా నలుగురు చేశారంటే మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే ఆ నలుగురిని చంపేశారు తెలంగాణ పోలీసులు. చంపేసి పారిపోతుంటే కాల్చామన్నారు. సరే, అది పక్కన పెట్టింది. దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని హైలైట్ చేశాడు, పొగిడాడు. పొగిడి వెంటనే దిశ చట్టం పెట్టారు. ఆ దిశ చట్టం ఉన్నది, అమల్లో ఉన్నది అని మనల్ని నమ్మించేందుకు వాళ్ళు 3 ఏళ్లకు పైగా ప్రయత్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం, పోలీస్ శాఖకు బాస్ అయిన డీజీపీ, వీళ్ళందరూ కలిసి లేని దిశ చట్టాన్ని ఉన్నది అని నమ్మించేందుకు తెలుగు ప్రజల్ని 3 ఏళ్లకు పైగా ప్రయత్నించారు. అది కేంద్రంలోకి వెళ్ళింది, కేంద్రం ఆమోదం పొందారు. 2 సార్లు వెనక్కి పంపించారు. బేసిక్గా వాళ్ళకి హోంవర్క్ చేయడం కూడా తెలియదు ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి. కేవలం మరణశిక్ష అనేది విధించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. ఏ చిన్న లాయర్ అడిగినా చెప్తాడు ఆ విషయం. కేవలం మరణశిక్ష విధించారు అందులో, రేప్ అనే నేరానికి, మానభంగం అనే నేరానికి. అది చెల్లదు, శాసనం కాదు. అది లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం తీర్పులు ఇస్తున్నాం, ఆ చట్టం ప్రకారం అరెస్టులు చేస్తున్నాం అని ప్రకటనలు సీఎంఓ నుంచి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు హ్యావ్ విట్నెస్డ్? ఎటువంటి అబద్ధాలను పెర్పెట్రేట్ చేసేవాళ్ళు. ఇంకొక ఉదాహరణ, రాజ్యాంగ రక్షణ ఉంది. ఎన్నికల యంత్రాంగానికి, భారతదేశంలో ఎన్నికల్ని నిర్వహించే ఏ యంత్రాంగానికైనా రాజ్యాంగ రక్షణ ఉంది. ప్రభుత్వాల కంట్రోల్ ఉండదు దాని మీద. రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనే పదవికి కూడా రాజ్యాంగ రక్షణ ఉంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ పదవిలో ఉన్న రోజుల్లో ఆయన వ్యవహార శైలి వాళ్ళకి నచ్చక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించడం ద్వారా ఆయన్ని పదవి నుంచి తొలగిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వ పెద్దల మనోగతం ఏమిటంటే వాళ్ళ అభిప్రాయం, ఈ దేశ రాజ్యాంగం కన్నా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గొప్పది. సో రాజ్యాంగ రక్షణ ఉన్న ఒక పదవి నుంచి ఒక పదవిని తీసేయాలంటే ఆ పదవీకాలం తగ్గించాలంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తే చాలు. శాసన వ్యవస్థ నడిపిన తీరు వైసీపీ ప్రభుత్వం. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది మనకు తెలుసు. ఒక భాగం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రాజకీయంగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. రెండవ భాగం బ్యూరోక్రసీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎట్లయింది మనం చూసాం. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పి ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చేసిందనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏలుబడిలో ఏపీలో బ్యూరోక్రసీ ఎట్లా తయారైందో ఏ రకంగా వివరించినప్పటికీ అది ఎట్లా తయారైందని మనం వర్ణిస్తలేదు. దానికి సరైన మాటలు దొరకవు. అంత అధమ స్థాయికి ఎగ్జిక్యూటివ్ దిగజారడం అనేది, బ్యూరోక్రసీ దిగజారడం అనేది బహుశా భారతదేశంలో నాకు తెలిసి మొదటిసారి జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో 1947లో మొదలైన మన ప్రస్థానంలో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాంటి డయబాలికల్ డిస్పెన్సేషన్, ఈవిల్ డిస్పెన్సేషన్, దుష్ట పరిపాలన సాగించిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ లేదు. మళ్ళీ అటువంటి డయబాలికల్ డిస్పెన్సేషన్ రాకూడదు. దానికి మనం అందరం కంకణబద్ధులకు కావాలి. మనమే ప్రభులో మనం అది దృష్టిలో ఉంచుకోవాలి. సరే, ఈ బ్యూరోక్రసీలో ఐఏఎస్ ఐపీఎస్ ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఎగైన్ వాళ్ళకి కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. ఎందుకు ఉంది రాజ్యాంగ రక్షణ? 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఎదుర్కొని అధికారంలో ఉండటం పోవటం శాశ్వతం కాని పొలిటికల్ బాసులు ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చేయిస్తారేమో అని ఒక షీల్డ్, ఒక ఇన్సులేషన్ కింద రాజ్యాంగ రక్షణ ఇచ్చారు బ్యూరోక్రసీ. జీవో ఇచ్చేది సెక్రటరీ, నాట్ మినిస్టర్. కూడా జీవో సెక్రటరీ ఇస్తారు. సో నోటిఫైలో ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. దిస్ ఇస్ ది రూల్ పొజిషన్, దిస్ ఇస్ వాట్ రూల్ బుక్ సేస్ అని రాయొచ్చు సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎవ్వరు రాయరు. 5 ఏళ్ల పాటు అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా ప్రజల ప్రయోజనం అనేది పరమావధి. ఏ యంత్రాంగానికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రయోజనం అనే గీటురాయి మీద ప్రతిదాన్ని చూడాలి. ప్రజల ప్రయోజనం అనే గీటురాయితోటి ఏ రకమైన నిమిత్తం లేకుండా 5 ఏళ్ల పాటు సాగిన బ్యూరోక్రసీ ఎగైన్ అది కూడా భారతదేశంలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడడం. ప్రజల ప్రయోజనానికి పూర్తి వ్యతిరేక. దానికి ఒక ఉదాహరణ నేను కాక మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏమనుకుని తెచ్చారంటే ఆ చట్టాన్ని, ఈ చట్టం కుదరదు, ఈ చట్టం చెల్లుబాటు కాదు, ఈ చట్టం వద్దు, దిస్ ఈజ్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పలేడా ప్రభుత్వానికి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి రాయలేడా నోటిఫైలో? ఇటువంటి ఎన్ని ఇంగ్లీష్ మీడియం ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని రాయలేడా? విద్యా హక్కు చట్టం అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసింది, ఉందది. అందులో ఏం ఫలానా నిబంధన అందులో ఉంది, దానికి ఇది వ్యతిరేకం అని చెప్పలేరా? ఈ రకంగా బ్యూరోక్రసీని దిగజార్చారు. బ్యూరోక్రసీ దిగజారింది. వాళ్ళు దిగజార్చారు, వీళ్ళు దిగజారారు. ఎమర్జెన్సీ అనంతరం అద్వానీ గారు ఒక మాట అన్నారు 1977లో. ఎమర్జెన్సీ అనంతరం ఆ రకంగా ఉమ్ము దండం పెట్టమంటే నేలబారి దోగాడారు అనమాట. ఆ విధంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ. 3 న్యాయ వ్యవస్థ.
న్యాయ వ్యవస్థ అగైన్ ఇండిపెండెంట్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థని ఏ రకంగా కాంప్రమైజ్ చేయొచ్చో ఆ రకంగా కాంప్రమైజ్ చేయడం కోసం గాను శత విధాలా ప్రయత్నించారు. వాటిని మనం స్పష్టంగా చెప్పుకోలేము. అన్ని రకాల బెంచ్ యాక్టింగ్ చేశారు, లంచాలు ఇవ్వడానికి చూశారు, కొన్ని సందర్భాల్లో విజయం సాధించారు కూడా. బెంచ్ యాక్టింగ్ చాలా మంది చేస్తారు, అది పెద్ద నేరమని మీరు అనొచ్చు. లంచం ఇవ్వడం నేరమేగా. న్యాయ వ్యవస్థకి లంచం ఇస్తే ఏమవ్వాలి? పైగా అవతల పక్క ఉన్న కక్షిదారుడు ప్రజలైనప్పుడు ప్రభుత్వం అవతల పక్కన ప్రభుత్వం లిటిగెంట్గా ఉండడం అనేది చాలా తక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఇవాళ ఉన్నత న్యాయస్థానాల్లో నెంబర్ 1 లిటిగెంట్ ప్రభుత్వం. ఇది మనకి పట్టిన దరిద్రం ఈ దేశానికి, మనం ఏం చేయలేము. ఇక్కడ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఏ ప్రభుత్వం ఇన్ని కేసులు వేసి ఉండదు. హైకోర్టులో కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టులో కానివ్వండి. హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ చెంప దెబ్బలు పట్టించుకున్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. తీర్పులు వ్యతిరేకంగా వస్తే జడ్జీల దూషణలు అవి ఇక వాటి గురించి మనం రిపీట్ చేయలేము. అటువంటి సోషల్ మీడియా రాబోయే దాడి జరిగింది, తీవ్రమైన దాడి జరిగింది. సో ఈ విధంగా ఏ వ్యవస్థని స్పేర్ చేయాలి. ఇవి కాక ఇందాక మనం అనుకున్నాం ఎన్నికల యంత్రాంగం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది లైఫ్ లైన్. ప్రజల అభిష్టాన్ని ప్రతిబింబించేది ఎన్నికలు. ఆ ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా, న్యాయంగా జరగకపోతే ప్రజాస్వామ్యం అనే దాని యొక్క మూల సూత్రమే దెబ్బతింది. అందుకని ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఒక స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పరచుకున్నాం మనం రాజ్యాంగంలో. దాని మీద ఎంత తీవ్రంగా దాడి చేశారు. స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తే ఆనాటి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తే ఏనాడు మీడియా ముందు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను 2019 జూన్లో ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ అడుగుపెట్టిన నాటి నుంచి ఏనాడు ఆయన మీడియా కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు. మీకు తెలుసు లేదు ఆ విషయం. ఎప్పుడు ఈ నెవర్ అడ్రస్ డే ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ రోజు ఆగ్రహంగా వచ్చి సెలెక్టెడ్ ప్రెస్ పర్సన్స్ని పిలిచి ఆయనకి లేనిపోయి నేను అంటగట్టి, కులం అంటగట్టి, అది అంటగట్టి, ఇది అంటగట్టి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వితౌట్ ఫీల్డింగ్ ఏ సింగిల్ క్వశ్చన్, మళ్ళీ ఆ ప్రతినిధుల నుంచి ఒక ప్రశ్న కూడా ఎదుర్కోవాలి. తను చెప్పదలుచుకుని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటి? ముఖ్యమంత్రికి 151 సీట్ల మెజారిటీ ఉంటే ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి అభిష్టానికి లొంగు ఉండాలా? వాట్ కైండ్ ఆఫ్ టెమిడిటీ, అడాసిటీ. ఏముంటాం దీన్ని మనం ఏం అనగలం? ఎన్నికల యంత్రాంగం ముఖ్యమంత్రి అధిష్టానికి లొంగుందా? నేనా ముఖ్యమంత్రి నువ్వు అన్నాడు ఆ రోజు ఆయన. ఆశ్చర్యం. 40 సంవత్సరాలు రాజకీయ జర్నలిజం చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయే గుణాన్ని కోల్పోవాలి. అదొకటి నా అదృష్టం. తోలు మనం అయిపోతుంది, లేకపోతే మనం నేను రియాక్ట్ కావడం మానేస్తాం. ఎంత ఆశ్చర్యం. ప్రతిపక్షం నెక్స్ట్ ఇవాళ ప్రతిపక్షం, రేపు అధికార పక్షం కావచ్చు, రేపు నిన్నటి అధికార పక్షం, ఈరోజు ప్రతిపక్షం కావచ్చు. అయ్యింది కదా, చూసాము. 2019కి ముందు వైసీపీ ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం హ్యాస్ ఎ రోల్, అపోజిషన్ హ్యాస్ ఎ రోల్ ఇన్ డెమోక్రసీ. అధికార పక్షం అధికార బలంతో, మతంతో ఏమైనా చేస్తుంటే ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి కోర్స్ కరెక్షన్ని ప్రేరేపించడానికి, ప్రోద్బలం ఇవ్వడానికి ఉండే మొదటి ఫోర్స్ అది ప్రతిపక్షం ప్రజాస్వామ్యం. ఆ ప్రతిపక్షం స్థానంలో ఉన్న వైసీపీ, ఆ వైసీపీకి నాయకత్వం వహిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల వరకు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉండే స్పేస్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారో, ఏ విధంగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించుకున్నారో మనం చూసాం. ఆయన ఈ పాదయాత్రకి బయలుదేరుతూ ఆయన గవర్నమెంట్కి ఏమి లెటర్ రాయాలి, నేను పాదయాత్ర చేస్తున్నాను, నా పాదయాత్రకి మీరు అనుమతి ఇవ్వండి, లేకపోతే నాకు భద్రత కల్పించండి అని ఆయన లెటర్ రాయాలి. మీరు అనుమతి తీసుకోవాలి కదా, ప్రభుత్వం అనుమతి అని చెప్పి ఆయన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని ఎవరు అడిగారు మీడియా వాళ్ళు. మేము అనుమతి తీసుకో, మా నాయకుడు పాదయాత్ర చేస్తారు, చేతనైతే అడ్డుకొని చూద్దాం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడకుండా అడ్డుకోలేదు, ఆయన పాదయాత్ర ఆయన చేసుకున్నారు.
తను 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి జీరో స్పేస్ ఇచ్చాడు. జీరో స్పేస్. ఏనాడు ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు ఏదైనా పిలిపిస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ నిర్ణయానికి అగెన్స్ట్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఏదైనా ఒక చిన్న ఒక ధర్నా పిలుపో లేకపోతే ఇంకేదైనా పికెటింగ్ పిలుపో లేకపోతే ఏదైనా రోడ్ పిలుపు ఇటువంటి ఏమైనా పిలిపిస్తే ఒక్క సందర్భంలో కూడా పోలీసులు ఇంటర్వ్యూలు కాకుండా ఆపకుండా ఉన్న సందర్భం లేదు. గృహ నిర్బంధం, ప్రతిపక్ష నేతల గృహ నిర్బంధం అనేది పిచ్చి కురిచి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళు. గృహ నిర్బంధం అనేది లేదు అసలు. గృహ నిర్బంధం, దేర్ ఇస్ నో లీగల్ శాంక్షన్ ఫర్ ఇట్. మోస్ట్ అన్ఫార్చునేట్లీ టీడీపీ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు కంటెస్ట్ ఇట్ ది కోర్ట్ ఆఫ్ లా. సీరియస్గా దాన్ని కంటెస్ట్ చేయడానికి వాళ్ళు ఎందుకున్నాం మరి వాళ్ళు చేయలేదు. ప్రతిపక్షానికి 0 స్పేస్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏమన్నా మనం అది అది ప్రజాస్వామికమైన ప్రభుత్వాన్ని అందామా? ఆ ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీకి ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయి అని అందామా? అనగలమా? అనడం సబబేనా? నెక్స్ట్, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రెస్, మీడియా. మూడు కాళ్ల మీద నిలబడే పీట, ముక్కాలి పీట అది స్టేబుల్గా ఉండదు. 3 కాళ్ళు ఉంటాయి. కొద్దిగా అటు ఇటు కదిలితే మనం కింద పడుతుంది. ఇటు కొలాప్సెస్. అందుకని దానికి 4వ కాలు అతికిస్తే స్టేబిలిటీ వస్తుంది దాన్ని. అందుకనే దాన్ని 4th పిల్లర్ అన్నారు, 4th ఎస్టేట్ అన్నారు మీడియా, డెమోక్రసీ. ఈ పైన మనం చెప్పుకున్న మూడు అంగాలకి అదనంగా ఇది ఒక అంగం. ఇది డెమోక్రసీని పరిపుష్టం చేస్తుంది మీడియా. ఆ మీడియా తీరుతెన్నులు, నడక 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయనేది సపరేట్ సబ్జెక్ట్. అది నిజంగా చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఎవరైనా రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ అనుకుంటుంది. దాని గురించి మనం దాని జోలికి వెళ్ళదు, సమయం తక్కువ ఉంది ఎవరికి. మనం నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఒక న్యూస్ ఛానల్, 24 అవర్స్ శాటిలైట్ న్యూస్ ఛానల్, ఒక దినపత్రిక ఉంది. క్విడ్ ప్రోకో పద్ధతుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర మేళ్లు, వాళ్ళన్నమాట మేలు ప్లూరల్ నెంబర్ మేళ్లు అనమాట. ప్రభుత్వం దగ్గర మేళ్లు పొందిన పెట్టుబడిదారులు క్విడ్ ప్రోకో పద్ధతిలో జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెడుతూ వచ్చినాయి. ఈ సాక్షి ఛానల్, సాక్షి మీడియా, సాక్షి దినపత్రిక. అవి నాకున్నాయి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. నిత్యం మీడియా మీద దాడి చేసిన ప్రభుత్వం ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో లేదు. నిత్యం మీడియా మీద దాడి చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో గతంలో లేరు, ఇక మీద ఉంటారని కూడా అనుకోలేదు. మీడియా పని ఏమిటంటే ఆనాటి ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ది డే, దాని మంచి చెడు విశ్లేషించిన మీడియా పని. మీడియా ఈజ్ ద టార్చ్ బేరర్ ఆఫ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫీలింగ్స్ ఇన్ ది కంట్రీ. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ నడవడం మీడియా విచిత్ర ధర్మం, బాధ్యత. అది చేయకపోతే మీడియాని నిందించాలి మనం. చేస్తే నిందించడం ఏమిటి చెప్పండి? దుష్ట చతుష్టయం అనే ఒక సంస్కృత సమాసాన్ని తీసుకొచ్చారు ఆయన స్పీచ్ రైటర్లు ఎక్కడి నుంచి. దుష్ట చతుష్టయం. ఆ దుష్ట చతుష్టయంలో ఈనాడు పత్రిక, TV5 న్యూస్ ఛానల్, ABN న్యూస్ ఛానల్, ఆంధ్రజ్యోతి. మీడియా ఆడిపోసుకోవడమే కాదు. రఘురామకృష్ణరాజు అనే ఒక తిరుగుబాటు ఎంపీ, మనందరికీ తెలిసిన ఆయన, ముండి నుంచి గెలిచారు శాసనసభకు. మొన్న రఘురామకృష్ణరాజు గారి మీడియా సమావేశాన్ని లైవ్ ఇచ్చినందుకు గాను ABN, TV5 న్యూస్ ఛానల్స్ మీద రాజద్రోహం కేసు పెట్టింది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాజద్రోహం. ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ముఖ్యమంత్రి గారి పార్టీకి చెందిన ఒక పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తే దాన్ని లైవ్ ఇచ్చినందుకు గాను, ప్రసారం చేసినందుకు గాను రాజద్రోహం సెక్షన్ 124A. ఆ కేసులోనే అసలు రాజద్రోహం సంగతి, చట్టం సంగతి తేలుద్దామని సుప్రీంకోర్టు అంది. ఇంకా అట్లా ఉండకండి. మీడియా పట్ల, ప్రజాస్వామ్యానికి
ప్రాణప్రదమైన మీడియా పట్ల ఎంత గొప్ప సహిష్ణుత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచిన వైఎస్ఆర్సీపీకి, నడుస్తున్న వైఎస్ఆర్సీపీకి మనకి ఈ ఉదంతాలు చెప్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యం మనుగడకి, ప్రజాస్వామ్యం ఆరోగ్యప్రదంగా నడవాలంటే అవసరమైన వ్యవస్థలకి దే టుక్ ఏ బీటింగ్, దే వర్ బ్యాటర్డ్. భయంకరంగా రోజు సాగు కొట్టారు. లించింగ్ అంటారు చూడండి, ఎవ్రీడే దే వర్ లించ్డ్, దే హ్యాడ్ బీన్ లించ్డ్. అందుకనే నేను ఇంత సీరియస్ స్టేట్మెంట్ చేసింది, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంత డైబాలికల్ డిస్పెన్సేషన్ మనం చూడడం, ఇంత ఈవిల్ డిస్పెన్సేషన్ మనం చూడడం. 1984 అనే ఒక నవల గురించి మీరు చాలా మంది వినుంటారు. మీరు జార్జ్ ఆర్వెల్ అనే ఒక బ్రిటిష్ నవలాకారుడు రాశాడు ఆ పుస్తకాలు. ఇన్సిడెంటల్ ఆయన మన ఇండియాలోనే పుట్టాడు, బెంగాల్లో. వాళ్ళ నాన్న బ్రిటిష్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తాడు. 1949లో ఆయన 1984 అనే ఒక నవల రాశాడు. ఇట్స్ ఏ క్లాసిక్, ఓల్డ్ క్లాసిక్. 1984లో వరల్డ్ ఆర్డర్ ఎట్లా ఉంటుందని ఊహించి రాశాడు అనమాట. అందులో కొన్ని లక్షణాలు ఉంటాయి ఆయన రాసిన దాంట్లో. ఆయన అది ఎంత అంటే జార్జ్ ఆర్వెల్ బికమ్ సో ఫేమస్. ఆర్వెలియన్ వర్డ్స్ అని, ఆర్వెలియన్ థాట్స్ అని, ఆర్వెలియన్ ఫిలాసఫీ, ఇదంతా ఇట్స్ ఆల్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ లిటరేచర్, పార్ట్ ఆఫ్ అవర్ పొలిటికల్ ఫిలాసఫీ. అందులో ఆయన చెప్తాడనమాట, ప్రాపగాండా ఒకటి, దాని వాటిలో లక్షణం. ఆ ప్రభుత్వం ప్రాపగాండా ఒకటి, మాస్ సర్వేలెన్స్ ఒకటి, ప్రాపగాండా ఒకటి, మాస్ సర్వేలెన్స్ ఒకటి, తర్వాత రీరేటింగ్ హిస్టరీ ఒకటి, సప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఒకటి. ఈ మాస్ సర్వేలెన్స్ అనేది ఇక్కడ ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి తను మాట్లాడి ప్రసంగంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నానని చెప్పాడు షరీమంలో. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన ప్రసంగంలో చెప్పాడు ఆయన మాట. అంటే ఇట్ వాస్ ఏ ప్రీ మెడిటేటెడ్, ప్రీ ప్లాన్డ్ మెజర్. అదేదో అప్పటికప్పుడు ఏదో ఇంపల్సివ్గా చెప్పిన మాట కాదు. అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి, నేను ప్రతి 50 కుటుంబాల మీద ఒక గూఢచారిని నియమించాలి అని ఆయన అధికారంలోకి రాకముందు నిర్ణయించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించాడు, పెట్టాడు గూఢచార వ్యవస్థ. అల్టిమేట్గా గూఢచార వ్యవస్థ ఆయన్ని 2024 ఎన్నికల్లో గెలిపించలేకపోయింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆ వ్యవస్థ, ఆ గూఢచార వ్యవస్థ ఎంత భయపెట్టింది ప్రజల్ని, గ్రామాల్లో ప్రజల్ని. మీలో చాలా మందికి అది అనుభవం అయి ఉండొచ్చు, అవగతం అయి ఉండొచ్చు, అనుభవం కాకపోయినా అవగతం అయి ఉండొచ్చు. మాస్ సర్వేలెన్స్, ప్రాపగాండా, వైఎస్ఆర్సీపీ ప్రాపగాండా మిషన్, ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాపగాండా మిషన్స్ దట్ ఎవర్ ఐ హావ్ సీన్ ఇన్ మై జర్నలిజం. చాలా పవర్ఫుల్ ప్రాపగాండా సిస్టమ్ వాళ్ళు నడిపించేది. వాళ్ళు అబద్ధాన్ని నిజం చేస్తారు, చెప్పేస్తారు. అబద్ధాన్ని నిజం చేయగలరు వాళ్ళు. ఎంతో అబద్ధాన్ని, చాలా అబద్ధాలు వాళ్ళు నిజం చేశారు. చాలా అబద్ధాలు నిజం చేశారు, చాలా తప్పుల్ని ఒప్పులు చేశారు. అంత తీవ్రమైన, అంత భయంకరమైన స్థాయిలో ఉంటుంది వాడు ప్రాంతాన్ని. ఫ్రీ స్పీచ్ సప్రెషన్. మీ అందరికి తెలిసిన విషయం చెప్తాను మళ్ళీ నేను ఉదాహరణగా. రంగనాయకమ్మ గారనే ఒక పెద్ద ఆవిడ ఒక చిన్న ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెడితే సిఐడి కేసు కేసు పెట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్ని కేసులు, సిఐడి కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, సోషల్ మీడియాలో పోస్టుల పట్ల, సోషల్ మీడియాలో పోస్టులకి ఈ ప్రభుత్వం ఏ విధంగా ట్రీట్ చేసిందో, ఎంత సీరియస్గా వాటిని హ్యాండిల్ చేసిందో మీ అందరికీ తెలిసిన విషయం. సోషల్ మీడియాలో పోస్టులు ఒకదాన్నే కాదండి, అన్ని సందర్భాల్లో ఎవరి మీదైనా సరే వాళ్ళు కట్టెత్తారు. ఇట్ విల్ హ్యావ్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ది సొసైటీ. ఎందుకు మాట్లాడాలి మనం, ఎందుకు వచ్చిన గొడవ, ఫోన్ లేకపోతే మనం నోరు మూసుకుందాం.
నీ మనసులో ఉన్న మాటను నువ్వు మామూలుగా కూడా నీ పక్క మనిషితోటి నువ్వు పంచుకోలేని సమాజం ఏ రకమైన సమాజం చెప్పండి? నీ నైబర్ తోటి నువ్వు మనసు మాట్లాడలేని సమాజం ఏ రకమైన సమాజం? ఆ సమాజంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందా? అటువంటి చిల్లింగ్ ఎఫెక్ట్ లక్ష్యంగా చేశారు వీళ్ళు. ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ మెజర్స్, ఇవన్నీ కూడా డెలిబరేట్ గా ప్లాన్ చేసి అమలు చేసినారు ఆ ప్రభుత్వం. చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళ తెలివితేటలు మనం అప్రిషియేట్ చేస్తుంది. చాలా తెలివితేటలుగా ముందే పకడ్బందీగా అన్ని ప్లాన్లు రాసుకొని తీసుకొని వాటిని అమలు చేశారు. ఇది 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ప్రభువులో నిరూపించాం, పంపించాం. కానీ నేను ముందుగా ఫస్ట్ ప్రారంభంలో చెప్పినట్టు ఎల్లప్పుడూ మనమే ప్రభువులుగా ఉండాలి. మన అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం భయపడాలి. ప్రజలే ఎల్లప్పుడూ, ఏ గంటైనా, ఏ నిమిషమైనా, ఏ సెకండ్ అయినా ప్రజలే ప్రభువులు. ప్రజలే ప్రభువులు కాని సమాజంలో బతకడానికి మనం రెడీగా ఉండటానికి వీల్లేదు. వ్యవస్థల్ని విధ్వంసం చేసే రాజకీయ వ్యవస్థలు మనం పరిపాలించడానికి వస్తే వీ మస్ట్ కట్ దెమ్ టు సైజ్, సెండ్ దెమ్ బ్యాక్ ఇన్ లాక్, స్టాక్ అండ్ బ్యారల్, యాజ్ వీ హ్యావ్ డన్ వెరీ రీసెంట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.